ఎన్నికల సంఘం ఒకేసారి ఎన్నికలకు వెళ్తుంది అనుకుంటా. 5 రాష్ట్రాలకి ఏప్రిల్లో ఎన్నికలట. ఇప్పుడు ఎన్నికలు జరగాల్సింది ఏడాది అస్సాం, తమిళనాడు, కేరళ, బెంగాల్ కంపల్సరీ. ఇప్పుడు ఇంకొకటి ఏంటి, పుదుచ్చేరి అనుకుంటా. మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికలు అయితే జరుగుతాయని చెప్తున్నారన్నమాట. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అసలు పరీక్ష. తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ఏఐఏడిఎంకేతో కలిసి ఉంది. అక్కడ డిఎంకేని దించగలిగితే, అక్కడ ఏఐఏడిఎంకే గెలిస్తే ఎన్డీఏ భాగస్వామి అవుతుంది. అట్లాగే కేరళలో వాస్తవంగా కాంగ్రెస్ హవా నడుస్తుంది. అక్కడ మొన్నటిసారి బీజేపీ ఉనికి చాటింది, ఓట్లు పెంచుకోగలుగుతుంది. అది కనుక అక్కడ తెలంగాణ టైప్లో 3rd ప్లేస్కి వస్తుందా అన్నది చూడాల్సి ఉంది. మరొక వైపున బెంగాల్ ప్రధాన ప్రతిపక్షమైంది 2 టర్మ్స్ క్రితం, కానీ అధికారంలోకి రావట్లేదు. ఈ దఫా సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి అదొకటి. అస్సాం వచ్చేటప్పటికి ఆల్రెడీ అధికారంలో ఉంది, అధికారాన్ని నిలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతాయి వీటిట్లో అన్నదైతే చూడాల్సినటువంటి అవసరం ఉంది.